Myself Harish from Mega Furniture Mart into furniture category. We deal with all type of office furniture and household furniture. So ఈ రిపబ్లిక్ డే ఆఫర్ సందర్భంగా మేము వచ్చేసరికి ఆన్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ ఎ స్లీప్ వెల్ మ్యాట్రెస్ get a flat discount of up to 20% to 30%. And this includes 2 pillows and a bed sheet. ఈ ఆఫర్ నార్మల్గా వచ్చేసి 29th జనవరి దాకా ఉందండి, కానీ మన వివైషన్ మెంబర్స్ కోసం 31st మార్చ్ దాకా ఈ ఆఫర్ అనేది మేము ఉంచుతున్నాము. And I have 2 testimonials with the permission of President. Can I give them yes, here? Please. Yes, okay. please. ఒకటి వచ్చేసరికి ఈవెంట్స్ మనోజ్ గారికి అండి. నేను ఈవెంట్స్ మనోజ్ గారిని లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు కూడా ఒక 2-3 సార్లు ఈవెంట్ కోసం పిలవడం, కానీ సెట్ అవ్వకపోవడం ఏంటో డిస్టర్బెన్స్గా అది క్లోజ్ అయిపోయింది. కానీ ఈసారి ఏం చేశానంటే అసలు ఇలా కాదు, ఆయన ఏం చేశాడని చెప్పని నేను జస్ట్ ఒక ట్రైల్ వేసానండి. భయ్యా నా బడ్జెట్ ఇది, నాకు ఇది కావాల్సింది. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఇలాగా ఓకే నేను బంతిపూలు డెకరేషన్ ఇస్తాను, నీకు లిల్లీ పూ డెకరేషన్ ఇలాంటి ఇవ్వను అన్నారు. ఓకే పర్లేదు, నువ్వు ఏది ఇస్తే వచ్చి నాకు ఇంతే బడ్జెట్లో ఈవెంట్ అవ్వాలన్నారు. ఆయన ఓకే అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడండి, అసలు బంతిపూలు కాదు మొత్తం లిల్లీ పూలతోనే చేశాడు. అసలు చాలా బాగా చేశాడు. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి ఎవరి దగ్గరన్నా ఒక డీల్ క్లోజ్ అవ్వట్లేదు, మనకి సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఇన్కేస్ అందరం బడ్జెట్ చూస్తాం. ఇప్పుడు ఆ బడ్జెట్ అనేది ఆయనకి ఒక మాట చెప్పేసాం అనుకోండి, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఎగ్జాంపుల్ ఫర్నిచర్కి వస్తే నా దగ్గర అయినా సరే మీరు వచ్చేసరికి నాకు ఇంత బడ్జెట్లోనే కావాలి, దాంట్లోనే సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంత బడ్జెట్లోనే నాకు డెకరేషన్ కావాలి, నాకు ₹1,00,000 పెళ్లి డెకరేషన్ కావాలి, ఆయన చేసి ఇచ్చేస్తాడు. సో మనం వచ్చేసరికి డీల్ క్లోజ్ చేసుకోవడానికి కూడా మనలో మనం ఇలా ఓపెన్ అయితేనే అవుతుంది అనేది ఒకటి చిన్నదండి. అండ్ ఇంకొకటి మన మనోజ్ గారికి అండి, ప్రీవియస్ మంత్ మన నిర్మలా సీతారామన్ గారు వచ్చారు విజయవాడ. సో ఆ టైంలో ఒక ప్రెస్టీజియస్ బ్యాంక్ SBIది ఒక లోన్స్ బ్యాంక్ అనేది ఓపెనింగ్ అవుతుంది. వాళ్ళు 2 daysలో ఫర్నిచర్, కార్పెట్, గ్రాస్ వాల్స్ అన్నీ అడిగారు, అన్నీ సప్లై చేసేసాం. మా ముఠా వాళ్ళు అంతా సప్లై చేసేసి ఆ కార్పెట్ మీద రిలాక్స్ అయ్యారు. ఆ కార్పెట్ మీద రిలాక్స్ అయితే వాడి జేబులో ఉన్న పెన్ ఇంక్ ఆ కార్పెట్ మీద లీక్ అయిపోయింది. నేను కార్పెట్ రీప్లేస్ చేయడానికి ఆ రోజు సండే షాప్ తీసిలేదు. వెంటనే మనోజ్ గారికి ఫోన్ చేస్తే ఆయన వితిన్ మినిట్స్లోనే నాకు ఒక పర్సన్ని పంపించేసి అదంతా క్లీన్ చేయించేశారు. అసలు అక్కడ ఇంక్ లీక్ అయిందన్న ప్రూఫే లేదు. అది అందులో బాల్ పెన్ ఇంక్ చాలా తొందరగా సక్ చేసేస్తుంది కార్పెట్ అనేది. సో దాన్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేశారు. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ.